దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క నెల యొక్క చివరి భాగంలో చివరి సమయంలో మనం ఉంటున్నాము. ఈ నెల అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి కంటి పాప వలె నడిపించిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. ஆண்டவர் இந்த மாதம் எல்லாம் நம்மை காப்பாற்றி இந்த கடைசி நாட்கள்ல கொண்டு வந்திருக்கிறார். அந்த கிருபைகளுக்காக தேவனுக்கு நன்றி செலுத்துவோம். ఈ రోజు దేవుని వాక్యంలో నుండి మనము ఒక వాక్యం తీసుకొని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 19వ వాక్యము. అపోస్తలர் 26வது அதிகாரம் 19வது வசனத்தை நாம் வாசிப்போம். Whereupon, O King Agrippa, I was not disobedient unto the heavenly vision. తీసుకున్న వాళ్ళు చదవండి ఒక వాక్యము. అపోస్తల కార్యము 26వ అధ్యాయము 19వ వచనము. అపోస్తలర్ நடவடிக்கை 26வது அதிகாரம் 19வது வசனம். தமிழ்ல రాయబడింది. ஆகையால் அக்ரிப்பா ராஜாவே, நான் அந்த பரம தரிசனத்துக்கு கீழ்ப்படியாதவனாய் இருக்கவில்லை. ஆகையால் அக்ரிப்பா ராஜாவே, எனக்கு கொடுக்கப்பட்ட பரம அழைப்புக்கு நான் கீழ்ப்படியாமல் இருக்கவில்லை என்று சொல்கிறார். తెలుగులో ఎవరిని తీసుకున్నారు చదవండి. అపోస్తల కార్యము 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రిప్పా రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక. ఓకే, ఈ భాగము అగ్రిప్పా ఆ రాజు ముందు అపోస్తులైన పౌలు నిలబడుకొని తన జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు అన్నమాట. இந்த இடத்துல அப்போஸ்தலனாகிய பவுல் அக்ரிப்பா என்கிற அந்த ராஜாவுக்கு முன்பாக நின்று கொண்டு அவருடைய வாழ்க்கையில் நடந்த సాక్షిயை சொல்லுகிறார். క్రైస్తవుల జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఒక పాత్ర వహించేది ఏంటంటే మన జీవితము ఒక సాక్ష్యంగా నిలబడకపోవడం. கிறிஸ்தவர்களுடைய வாழ்க்கையில மிகவும் பெரிய தாக்கத்தை மற்றவர்கள் மேல் உண்டாக்கக்கூடியது மிகவும் முக்கியமான காரியம் நம்மளுடைய வாழ்க்கையில இருக்கிற సాక్షి. సాక్ష్యం అంటే మనము చెప్పుకునేది కాదు, ఇతరులు మన గురించి చెప్పడమే సాక్ష్యం. சாட்சி நம்மளுடைய சாட்சி என்று சொல்லும்போது நாம் சொல்லுகிறது கிடையாது. நம்மளுடைய సాక్షి మற்றவர்கள் நம்மை குறித்து சொல்லுகிற సాక్షి. సాక్ష్యాల్లో 2 రకం ఉంది. ఒకటి మనకు కలిగే అనుభవాలు, మనకు దేవుడు చేసిన మేళ్లను మనం చెప్తున్నాం, అది మన సాక్ష్యం, తప్పు కాదు, அது దేవుని నామను మహిమపరుస్తుంది. 2 விதமான சாட்சிகள் இருக்கிறது. ஒன்றாவது நமக்கு உண்டான நன்மைகள், நம்மளுடைய வாழ்க்கையில் நடந்த சில காரியங்களை மற்றவர்களுக்கு எடுத்து சொல்லும் போது அது தேவன் இப்படி செய்தார் என்று சொல்லும் போது ஒரு நல்ல సాక్షిயாக மற்றவர்களுக்கு கூட విశ్వాసத்தை ఉండకக்கூடிయதாக இருக்கிறது. రెండవ భాగం ఏంటంటే ఇతరులు మన జీవితాన్ని చూసి, అన్యులైనా కుటుంబస్తులైనా సంఘస్థులైనా మరి ఇతరులు మన జీవితాన్ని చూసి వారు మన పట్ల నిర్ణయించుకునే కార్యము, లేకపోతే మన పట్ల మనం లేనప్పుడు మన జీవితాన్ని గురించి వాళ్ళు ఏం చెప్పుకుంటారన్న సాక్ష్యము రెండవ సాక్ష్యం. ரெண்டாவது பாகம் இந்த சாட்சியில என்ன என்று கேட்டீங்க என்றால், நீங்க இல்லாத நேரத்துல, நான் இல்லாத நேரத்துல நம்மை குறித்து மற்ற ஜனங்கள், அந்நியர்களாக இருக்கலாம், குடும்பத்தில் உள்ளவர்களாக இருக்கலாம், சபையில் உள்ளவர்களா இருக்கலாம், அவர்கள் நம்மை குறித்து என்ன சொல்லுவார்கள், அதான் సాక్షి. ఇంకొక 3వ కోణంలో మనం చూసినట్ల దేవుడు మన జీవితాన్ని ఎలా చూస్తున్నాడు, దేవుని నోట నుండి ఎటువంటి మాటలు మన పైన మాట్లాడబంటే ఎలాంటి మాటలు మాట్లాడతాడు, దేవుడిచ్చే సాక్ష్యము మహా గొప్పది.
యథార్థమైనది, నిజమైనది. అందులో ఎటువంటి அபத்தம் கூட ఉండదండి. மூன்றாவதாக தேவன் கொடுக்கிற சாட்சி, ஒரு மனிதனை குறித்து ஆண்டவர் கொடுக்கிற சாட்சி பெரிய சாட்சி. அந்த సాక్షిలో ఎవ్విధமான మాటమో కురయో இருக்கவே இருக்காது. ఇక్కడ సౌలు అనే ఒక వ్యక్తి మనందరికి తెలుసు. చాలా వైరాగ్యము కలిగిన వ్యక్తిగా యెహూదులు పాటించే ఆ ధర్మశాస్త్రాన్ని ఎలాగైనా కాపాడుకోవాలి, యేసు నామాన్ని పూర్తిగా లేకుండా చేయాలని ఎంతగానో శ్రమించిన ఒక వ్యక్తి. நம்ம எல்லாருக்கும் தெரியும். சவுல் என்கிற மனிதன் அவர் இயேசுவின் நாமத்தை முழுமையாக அழிக்கும்படியாக யூதர்களுடைய விசுவாசம், அவங்களுடைய அந்த 10 கட்டளையை அவர் காப்பாற்றிக் கொள்ளும்படியாக எவ்வளவோ ముయற்சி செய்தார். ఆయన కొన్ని వాక్యాలు పైనున్న వాక్యాన్ని మీరు చదువుకుంటుంటే ఎలా దమస్కు పట్టణానికి వెళ్ళాడు, అక్కడ ఉన్న క్రైస్తవుల్ని హింసించి వారిని బంధించి చెరసాల్లో పెట్టడానికి ప్రత్యేకమైన అధికారాన్ని ఆయన తీసుకొని, అటువంటి చట్టాన్ని తీసుకొని అక్కడ వెళుతూ ఉన్నప్పుడు సూర్యుని వెలుగు కంటే పైనున్న ఒక వెలుగు ఆకాశం నుంచి వచ్చనని కూడా ఆయన చెబుతున్నాడు. వచ్చిన వెంటనే కింద పడిపోయాడు. ఎవరు ప్రభు అని అడిగితే నేనే, నజరేతుడిని యేసు, నువ్వు హింసించే యేసు నేనే అని மாట్లాடி యేసయ్య ఆయన్ను ஏற்பரச்சுக்குన్నాడు. தமஸ்கு பட்டணத்துக்கு போகும்போது சவுல் அவர் விசேஷமான ஒரு அதிகாரத்தை கொண்டு அந்த இடத்துல இருக்கிற கிறிஸ்தவர்கள் எல்லாரையும் கைது செய்து அவர்களை சிறைசாலையில வைக்க அதிகாரம் கொண்டவராக போய் கொண்டிருக்கிற வேளையில நல்ல மதிய நேரத்துல சூரியனுடைய வெளிச்சத்தை விட பிரகாசமான ஒரு வெளிச்சம் அவர் மேல வந்தது. கீழே விழுந்தார். கண்கள் குருடானது. யார் என்று கேட்கும்போது, என்னை துன்பப்படுத்துகிற இயேசு நான் தான், என்னதான் நீ துன்பப்படுத்தி கொண்டிருக்கிறாய் என்று கர்த்தர் பேசினார். அவரை ఆండవర్ ఏర్పడుతూ కొండారు. ఇక్కడ సాక్ష్యం చెప్తూ ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, రాజా, ఆకాశము నుండి పరము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాను. தேவன் அவர் வானத்திலிருந்து எனக்கு கொடுக்கப்பட்ட, பரலோகத்திலிருந்து கொடுக்கப்பட்ட அந்த பரம அழைப்புக்கு நான் కీழ்పడియాదవనాగ இல்லை என்று சொல்லுகிறார். ఇదేంటండి? ఆకాశం నుండి లేకపోతే పరమ నుండి కలిగే ఒక దర్శనము, ఇది ఎన్నది? పరమ அழைப்பு இல்லாவிட்டால் பரம தரிசனம் என்பது என்னது? మనందరికి తెలిసింది మనకు కలిగే పిలుపు అనేది ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో ఎవరో ఒకరు మనకు ఒక పెళ్లి పత్రికనిచ్చి రండి పెళ్లికి అని పిలుస్తారు. కుటుంబంతో వచ్చి ఆశీర్వదించి వెళ్ళండి అని పిలవడం జరుగుతూ ఉంటుంది. వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. நமக்கு தெரிஞ்சது உலகத்துல கல்யாண அழைப்பு கொடுப்பாங்க. பத்திரிகை கொண்டு கொடுத்துட்டு எங்க மகனுக்கு மகளுக்கு திருமணம் வந்துடுங்க எல்லாரும் சொல்லி கூப்பிடுவாங்க. అలా కాకపోతే రెండవది మనకు తెలిసింది ఒక ఆఫర్ లెటర్, జాబ్ ఆఫర్ లెటర్. మంచి కంపెనీ నుంచి మీకు ఒక మంచి పని అనేది దొరికింది, వచ్చి ఈరోజు జాయిన్ చేసుకోండి అని ఒక పిలుపు కూడా వస్తుంది. மற்ற ஒரு காரியம் சொல்ல வேண்டும் என்றால் ஏதோ வேலைக்கான ஒரு அழைப்பு வருகிறது. అలా పలు రకములైన పిలుపులు మనము ఎరిగి ఉన్నామన్నమాట. కొందరు ఫోన్ చేసి మనం పిలుస్తుంటారు, మీరు రండి, ఇక్కడికి రండి, ఈరోజు కలుద్దాం, చూద్దాం, మాట్లాడుదాం అని కూడా పిలుస్తూ ఉంటారు. அப்படிப்பட்ட பலவிதமான அழைப்பு நமக்கு வந்துட்டு இருக்குது. சிலர் நமக்கு தெரிஞ்சவங்க ஃபோன் பண்ணி கூப்பிடுவாங்க, இங்க வீட்டுக்கு வாங்க, பார்க்கலாம், பேசலாம், போகலாம் என்று சொல்லி. ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో లోకములో కలిగే పిలుపులు అన్నమాట. పిలుపు இவைகளெல்லாம் ஸ்கூட்டி கழிச்சு பார்க்கும்போது உலகத்தில் நமக்கு ஏற்படுகிற అழைப்பு. కానీ ఇక్కడ వాక్యము చెబుతున్న కార్యం ఏంటంటే, ఆకాశము నుండి నాకు ఒక దర్శనము కలిగెను. ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయుడును కాక ఉన్నాను. இதோ பரம அழைப்பு எனக்கு கொடுக்கப்பட்ட இந்த பரம அழைப்பை அதற்கு நான் கீழ்ப்படியாதவனாக கீழ்ப்படிதல் இல்லாதவனாக நான் இருக்கவில்லை என்று கூட పౌలు சொல்லுகிறார். ఈరోజు అటువంటి ఉన్నతమైన పిలుపు
ఆకాశం నుండి కలిగిన దర్శనము మీకు నాకు ఉన్నదా అని ప్రశ్నించుకోవాలి. இந்த காலவேளையில உங்களுக்கும் எனக்கும் அப்படிப்பட்ட பரம அழைப்பு, பரம தரிசனம் நமக்கு உண்டானதா என்று நம்மை நாம் కేள்వి కేட்க வேண்டும். ఒకవేళ అపోస్తలుడైన పౌలు కలిగినట్లు అనుభవం ప్రతి ఒక్కరు కలగాలని అటువంటి రూల్ ఏం లేదండి. అందరికీ అలా కలగాలన్న అనుభవము కలగాలి, లేకపోతే దేవుడు దర్శించాలి, మాట్లాడాలి, పిలవాలి అన్నట్లు ప్రతి ఒక్కరికి జరగాలి అనుకోవడం వచ్చి కూడా పొరపాటు. అలా జరగదు. దేవుని పద్ధతి అది కాదు. ஒருவேளை நம்ம யோசிக்கலாம், பவுலுக்கு உண்டான மாதிரி நமக்கு ஒரு தரிசனம் உண்டாகலையே, வானத்திலிருந்து ஒரு வெளிச்சம் வரல, ஒரு குரல் பேசல, நம்ம எழுந்து போ, நான் இங்க வருவேன்லாம் சொல்லி ரொம்பவும் பயங்கரமாக நம்ம நடத்தப்படவில்லை என்று கூட நாம் நினைக்கலாம். அப்படி எல்லாருக்கும் நடக்கணும் என்கிற అవసరం கிடையாது. మరలా మనం బాగా గుర్తించాల్సింది ఒక విషయం ఏంటంటే, దేవుడు తన బిడ్డల్ని ఇద్దరిని ఒకే రీతిగా నడిపించడు. ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన మార్గంలో తీసుకెళ్తూ ఉంటాడు. மறுபடியும் நாம் கோடிட்டு பார்க்க வேண்டிய காரியம் என்னவென்றால், தேவன் 2 பிள்ளைகள், தன்னுடைய பிள்ளைகளை ஒரே விதத்துல ஒரே வழியில நடத்த மாட்டார். ஒரே அனுபவத்தை கொடுக்க மாட்டார். விவிதமான அனுபவங்கள், வித்தியாசமான అనుభవங்களை கொடுத்து நம்மை నడుతువార్. కొన్ని మార్లు మనము ఇతరులకు కలిగే ఉన్నతమైన అనుభవాలు అయి ఉండొచ్చు, ఆశీర్వాదాలు అయి ఉండొచ్చు, పిలుపు అయి ఉండొచ్చు, దర్శనాలు అయి ఉండొచ్చు. వాటిని చూసి మనం వచ్చి నిరాశ పడిపోతూ ఉంటాం. அநேக நேரத்தில் நாம் மற்றவர்களுக்கு நடக்கிற அவங்களுடைய வாழ்க்கையில் நடக்கிற சில அனுபவங்களை பார்த்து, அவங்களுடைய வாழ்க்கையில கர்த்தர் பேசுகிற காரியமாக இருக்கலாம், ஒரு ஆசீர்வாதமா இருக்கலாம், ஒரு நல்ல காரியமா இருக்கலாம், அவைகள்லாம் பார்த்து நாம் ఎందుకు బాధపడుతున్నాము? అరే, మనకు అటువంటి ఒక అనుభవం కలగలేదు కదా, నాకు అటువంటి ఒక దర్శనము దేవుడు ఇవ్వలేదు కదా అని కూడా మనం వచ్చి బాధపడుతూ ఉంటాం. ஆண்டவர் எனக்கு அப்படிப்பட்ட ஒரு தரிசனத்தை கொடுக்கலையே, என்னோடு அப்படி பேசவில்லையே என்று கூட நாம் வருத்தப்பட்டு கொண்டிருப்போం. ఎలా అయినప్పటికీ కూడా దేవుడు ప్రతి దేవుని బిడ్డతో ఏదో ఒక మార్గంలో మాట్లాడుతూ ఉంటాడు. எது எப்படி இருந்தாலும் தேவன் தன்னுடைய பிள்ளைகளோட ఏదో ஒரு రీతిயில அவர் பேசிக் கொண்டிருப்பார். మొట్టమొదటిగా మనకు కూడా పరలోకం నుంచి ఒక పిలుపు, ఆకాశం నుండి ఒక దర్శనము కలిగిన. ఈ దర్శనం ఏంటంటే రక్షణ దర్శనము. நம்ம எல்லாரும் கூட பரலோகத்திலிருந்து ஒரு అழைப்பு ఉండానది. இந்த అழைப்பு என்னவென்றால் రక్షిప్పిన అழைப்பு. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చదువుకున్నడలా అక్కడ రాయబడింది అన్నమాట. దేవుడు ఈ లోకపు పునాదులు వేయక ముందే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడంట, యేసుక్రీస్తు ద్వారా పిలిచాడంట. எபேசியர் 1ஆம் அதிகாரம் 5வது வசனம் சொல்லுகிறது, இந்த உலகம் ஸ்தாபிக்கப்படுகிறதுக்கு முன்பாகவே, இதனுடைய அடிஸ்தானம் போடப்படுகிறதுக்கு முன்பாகவே தேவன் நம்மை முன்குறித்தார், தேர்ந்தெடுத்தார், இயேசு கிறிஸ்துவின் சுவிசேஷத்தின் மூலமாக நம்மை అழைத்திருக்கிறார் என்று சொல்லப்பட்டிருக்கிறது. దేవుడు ప్రతి ఒక్క మనిషిని ఈరోజు పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు యొక్క సువార్త ద్వారా, నా యొద్దకు రండి నశించిపోయే వారులారా, భారము ఎత్తలేక కష్టపడుతున్న వారులారా, మీ భారాన్ని నా యొద్దకు ఇవ్వండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని దేవుడు ఈ రోజు కూడా పిలుస్తూ ఉన్నాడు. ஆண்டவர் ஒவ்வொருத்தரையும், உலகத்தில் இருக்கிற எல்லா மனிதர்களையும் அவர் அழைத்து கொண்டிருக்கிறார். எப்படி எந்த விதமான பரம அழைப்பில் அழைத்து கொண்டிருக்கிறார்? இயேசு கிறிஸ்துவின் மூலமாகவும் சுவிசேஷத்தின் மூலமாகவும் ரட்சிப்புக்காக, பாவ மன்னிப்பும் ரட்சிப்பும் மீட்புக்காக தேவன் ஒவ்வொரு மனிதனையும் அவர் கூச்சல் போட்டு கூப்பிட்டு கொண்டிருக்கிறார், என்னண்டை వారుంగల్ என்று. ఆయన శబ్దాన్ని విని ఎవరైతే ఆయన శబ్దాన్ని విని ఆయన యొద్దకు వచ్చి విశ్వసిస్తారో ప్రతి ఒక్కరికి నిత్య జీవం అన్నది ఇవ్వబడుతుంది. இந்த ஆண்டவருடைய குரலை கேட்டு எவன் அதை விசுவாசித்து ஒப்பு கொடுக்கிறானோ அவனுக்கு నిత్య జీవన్ கொடுக்கப்படும். యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వాక్యం అనుకుంటాను. ఆ వాక్యంలో ఏ రాయబడిందంటే, నా యొద్దకు వచ్చి వాడిని నేను ఎన్నడూ
త్రోసివేయను అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అందరిని అంగీకరిస్తాను. ఎవ్వరు కూడా ప్రభువా నిన్ను వెంబడిస్తాను, నీ పాదములు నేను పట్టుకుంటాను, నాకు రక్షణ ఇవ్వంటే దేవుడు నా చిత్తం కాదు నువ్వు వెళ్ళిపో అని చెప్పడన్నమాట. ఎందరూ రాగలుగుతారో ప్రతి ఒక్కరిని రక్షించడానికి రక్షకుడు సమర్థుడుగా ఈరోజు ఉన్నాడు. யோவான் 6 38 வசனம் நினைக்கிறேன். அந்த இடத்துல எழுதப்பட்டிருக்கிறது. ஆண்டவராக இயேசு சொல்லுகிறார், எவன் என் அண்டையில வருவானோ அவனை நான் ஒரு காலும் தள்ளிவிட மாட்டேன். யாரா இருந்தாலும் இயேசுவே எனக்கு உதவி செய்யுங்கோ, என்னை ரட்சிங்கோன்னு சொன்னா, இதோ உன்னை நான் ரட்சிக்க முடியாது, உன் பாவம் ரொம்ப பெருசு, நீ போயிடுன்னு சொல்லி தள்ளவே మాటారు. యేసుక్రీస్తు ప్రభు ఈరోజు క్షమించలేని పాపం అంటూ ఏదీ లేదు. ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం వరకు ఎవ్వరు ఎంత పెద్ద పాపి అయినా, హిట్లర్ అయినప్పటికీ, సదాం హుసేన్ అయినప్పటికీ, నెపోలియన్, మరి చెప్పుకుంటూ వచ్చి బిల్ లాడెన్, అంత పెద్ద పాపము చేసి అంత మందిని హత్య చేసిన వారిని కూడా యేసుక్రీస్తు ఒక క్షణపాట్లు ఆయన ఒక్క బొట్టు రక్తము వారిని పవిత్రులుగా చేయును. మీ పాపాన్ని నా పాపాన్ని ఎంత సులువుగా యేసుక్రీస్తు తుడిచివేస్తాడో ఒకసారి ఆలోచించండి. ஹிட்லராக இருக்கலாம், நெப்போலியனா இருக்கலாம், பின் லாடனா இருக்கலாம், சதாம் ஹுசேனா இருக்கலாம், இல்லாவிட்டால் உலகத்தையே கொடுமைகளுக்குள்ளாக நடத்தின கொடூரமான ராஜாக்களாகவும் ராட்சசர்களை போல வாழ்ந்த மனிதர்களாக இருக்கலாம். அவர்களுடைய பாவத்தை கூட இயேசு கிறிஸ்துவின் ஒரு சொட்டு ரத்தம் ஒரே ஒரு நொடியில அவங்களுடைய பாவத்தை எல்லாம் போக்கிவிடும். அதுதான் இயேசுவின் ரத்தத்தின் வல்லமை. அவ்வளவு பெரிய பாவத்தை எடுத்து போட முடியும் என்றால் நீங்களும் நானும் செஞ்ச பாவத்தை எவ்வளவு సులభமாக எடுத்து போட்டு విడువారు. అనేకుల్లో ఈరోజు విశ్వాసం లేదు. ఎందులో విశ్వాసం లేదు? దేవుని వాక్యంలో, దేవుని క్రియలో విశ్వాసం లేదు. నా పాపము తొలగిపోవాలంటే వాళ్ళు మూఢనమ్మకాలతో నిండిన వారుగా క్రైస్తవులు కూడా ఈరోజు అక్కడికి తిరిగితే నా పాపం వెళ్ళిపోతుందేమో, 40 రోజులు ఉపవాసం చేస్తే నా పాపం వెళుతుందేమో అనేసి వీళ్ళే వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని లేకపోతే పరిహారమును వాళ్ళే ఇక అన్యులు వలె ఇవి చేస్తే అవి చేస్తే వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు చెప్పాడు, మీ పాపాన్ని మీరు మీ హృదయం నుంచి తీసివేయలేరు. నా యొక్క పాదముల్లో వచ్చి మీరు కనిపెట్టి పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థించి, ప్రభువా నా పాప భారాన్ని నువ్వు ఒక్కడే తుడిచివేయగలవు, నీ రక్తం ఒక్కటే మార్చగలదు అని విశ్వసించి నమ్మిన ఆ క్షణమే యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయును. இன்றைக்கு பாருங்க, அநேக கிறிஸ்தவர்கள் கூட மூட நம்பிக்கை உள்ளவர்களாக அந்நியர்களை போல இருக்கிறாங்க. பாவத்தை போக்கிக் கொள்ள ஏதோ காரியங்களை செய்யறாங்க, எங்கெங்கயோ ஓடுகிறார்கள், ஏதாவது செய்யணும்னு நினைக்கிறாங்க. 40 நாள் உபவாசம் போட்டுட்டா இந்த பாவத்தை ஆண்டவர் மன்னிச்சிருவாரு. அப்படி எல்லாம் கிடையாது. உபவாசித்து ஜெபிக்கிற தவறு கிடையாது. ஆனால் அதனால நம்மளுடைய பாவம் போகிறது என்று யோசிக்கிறது மிக மிக தவறு. நம்மளுடைய பாவம் போக நாம் மலை ஏற தேவையில்லை, மிருகங்களை வெட்டி பலி கொடுக்க தேவையில்லை, காணிக்கைகளை செலுத்த தேவையில்லை. ஆண்டவருடைய பாதத்துல நான் பாவி என்று அறிக்கை செய்து ஒத்துக்கொண்டு பாவத்துக்கான அந்த உள்ளத்துல குற்ற உணர்வு வரும்போது துக்கப்பட்டு நம்மளுடைய பாவத்தை அறிக்கை செய்து இயேசுவின் நாமத்தை விசுவாசித்து அவருடைய ரத்தத்தால் కడవపடும் போது పాపం నీంగి పోகிறது. విశ్వాసము ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడుతున్నాడు గాని క్రియల చేత కాదు. கிரியைகளால ஒரு மனிதன் அவன் ரட்சிக்கப்படுகிறதில்லை, విశ్వాసத்தினாலே రక్షిக்கப்படுகிறான். విశ్వాసము ద్వారా కలిగే నీతి క్రియలు, విశ్వాసము ద్వారా కలిగే క్రియల ద్వారా కూడా రక్షణ పొందుతున్నారు. విశ్వాసం ద్వారా కలిగే క్రియలు అంటే ఇప్పుడు చూడండి, యేసు నామం నందు విశ్వసిస్తున్నాను, ఆయన రక్తము నన్ను కడుగుతున్నదని నమ్మి హృదయంలో స్వీకరించడమే ఆ క్రియ. தேவனுடைய நாமத்தை விசுவாசித்து அவரை விசுவாசித்து அவருடைய கிரியைகளை ఏற்றுకొల్వதுதான் దేవునుடைய క్రియయే. ఒకానొకప్పుడు శిష్యులు అడిగారు, దేవుని క్రియలు అంటే ఏంటంటే యేసుక్రీస్తు చెప్పాడు, ఇదే దేవుని క్రియలు, దేవుని చేత పంపింపబడిన నన్ను విశ్వసించటమే దేవుని క్రియ అని కూడా చెప్పాడు. சீஷர்கள் ஒரு காலத்துல கேட்டாங்க, ஆண்டவரே நாங்கள் தேவனுடைய செயல்களை இல்லாவிட்டால் தேவனுடைய கிரியைகளை செய்ய வேண்டும் என்றால் நாங்கள் என்ன செய்யணும்? ஆண்டவராக இயேசு சொன்னார், பிதாவினால் அனுப்பப்பட்ட என்னை விசுவாசிப்பதே நீங்கள் தேவனுக்கு செய்கிற நல்ல கிரியைகள் என்று சொன்னார். విశ్వాసము ద్వారా రక్షణను మనం పొందుకుంటున్నాం. విశ్వాసத்தினால రక్షిపై ఇందైక్యం நாம் పెట్టుకొలుగురోం. ఈ పిలుపుకు దేవుడు పరలోకం నుంచి ఇచ్చిన ఈ పిలుపును, రక్షణ పిలుపును వినిపించుకునేవారు
నిదానించేవారు కొందరు గనుక వాళ్ళు దేవుని రాజ్యంలో చేరిపోతున్నారు. మరి అందరూ నరకానికి వెళ్ళిపోవడానికి కారణం పాపం ఒకటి కాదు. పాపం నుంచి విడుదలని ఇస్తే కూడా ఆ విడుదలను తిరస్కరించడం వల్ల వాళ్ళు நரகாనికి వెళ్ళిపోతున్నారండి. இன்றைக்கு நரகத்துக்கு போறவங்க பாவிகள் நரகத்துக்கு போறது இல்ல. பாவத்திலிருந்து விடுதலை பெற ஒரு வழியை கொடுத்ததுக்கு பிறகு கூட அவங்க பாவத்தை விட்டு வராம இந்த வழியை தேர்ந்தெடுக்காமல் இருக்கிறதுனால்தான் அவங்க నరగத்துக்கு పోறாங்க. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక అనారోగ్యం, ఒక రోగం వల్ల చనిపోవడం కంటే ఆ రోగానికి తగిన చికిత్స ఉన్నప్పటికీ చేసుకోకుండా ఇగ్నోర్ చేసే వాళ్ళు చనిపోతారు. ஒரு நோய் வருகிறது என்று வைத்துக் கொள்ளுங்க, அந்த நோயினால மரித்தாங்க என்று சொல்லுகிறதை விட அந்த நோய்க்கான மருந்து தடுப்பூசி இருந்தாலும் அதை போட்டுக் కొల్లామ இருந்தவங்க தான் మరితారు. మన భారతదేశంలో కూడా కొన్ని సంవత్సరాల క్రిందట మీరు చూసినట్లయితే చరిత్రలో పోలియో అనే ఒక వ్యాధి చాలా ఎక్కువ చిన్నపిల్లలకు వచ్చి నడవలేక సన్నమైన కాళ్ళు తయారయ్యేది అనమాట. நம்மளுடைய தேசத்துல கூட சில ஆண்டுகளுக்கு முன்பாக நீங்க பாத்தீங்கன்னா போலியோ என்கிற ஒரு நோய், கொடிய நோய், மனுஷங்களுடைய கால்களை சூம்பின கால்களாக மாற்றி அவர்களை நொண்டிகளாக మార్చக்கூடிய ஒரு నోయ్. ఎందుకు అంతమందికి పోలియో వచ్చింది మన భారతదేశంలో అంటే ఆ కాలంలో వారు వ్యాక్సిన్స్ సూదులు వేయించినా డ్రాప్స్ వేయించినా ప్రజలు వచ్చి భయపడి పిల్లల్ని ఇంట్లో దాచుకునేవారు అన్నమాట, ఇచ్చేవాళ్ళు కాదు. వచ్చి పిలిచినా దిగో రండి, అందరూ ఒక ఇంజెక్షన్ పెట్టుకోండి అయ్యా, మీ కాలు ఇలా అయిపోతుందనేసి ప్రభుత్వము చెప్పిన ఆ మాటలు నమ్మక ఎదిరించి వారి ఇంట్లో బిడ్డలను దాచుకోవడం వల్ల, ఆ మందును పెట్టుకోకుండా పోవడం వల్ల అనేకులు వచ్చి ఈరోజు జీవితాంతం కుంటోలుగా మారిపోయారు. அந்த காலத்தில் இந்த போலியோக்கான மருந்து ஊசி அதுக்கு பிறகுதான் டிராப்ஸ் வந்தது. அந்த வேக்சினை கொடுக்கணும், அந்த தடுப்பு காரியத்தை கொடுக்கணும்னு சொன்னா அநேகர் என்ன பண்ணாங்கோ, கிராமங்கள்ல இருக்கிறவங்க ஜனங்கள்லாம் அவங்களுடைய பிள்ளைகளை கொண்டு போய் வீட்டுல மறைத்து வச்சிருவாங்க. எங்க வீட்டுல பிள்ளையே இல்லை என்று சொல்லி. ஏதோ அவங்களால விசுவாசிக்க முடியல, அவங்களால அதை ஏற்றுக்கொள்ள முடியல. அவங்களுடைய அறியாமையினால, அவிசுவாசத்தினால அநேக பிள்ளைகள் இன்றைக்கும் அவர்கள் నొండిగలాగ இருக்கிறாங்க. అదే విధంగా దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. పాపము చంపేస్తుంది, నా యొద్దకు రండి, పాప క్షమాపణ పొందుకోండి, నేనే రక్షకుడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నన్ను వదులుకుంటే మీకు ఒక దిక్కు లేదు అని చెప్తే కూడా ప్రజలు అలా కాదు, మాకు మా దేవుళ్ళు ఉన్నారు, మాకు మా మతం ఉంది, మాకు మా సొంత క్రియలు ఉన్నాయి, నేను నీతిమంతుడు అని ఎదిరించి వారిని వారు దాచుకుంటున్నారు. కనుక ఎవరు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడకుండా ఎదిరించి లోపల దాక్కుంటున్నారో అటువంటి వారే నరకానికి వెళ్ళిపోతున్నారు. ఒప్పుకొని అవును నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను కడగండి వచ్చే వారికి రక్షణ ఇవ్వబడుతుంది ఉచితముగా. ஆண்டவர் பாருங்க, இன்றைக்கு தங்களை தாங்கள் ஆண்டவருடைய அழைப்பு கேட்கும் போது மறைத்து கொண்டிருக்கிறவங்க அவங்க மறித்து கொண்டிருக்கிறாங்க. ஆனா நான் பாவி ஆண்டவரே என்று சொல்லி ஒத்துக்கொண்டு இயேசுவின் ரத்தத்தால கழுவப்படுறவங்க జీవனை పెరుగుகிறார்கள், నిత్య జీవனை పెరుగుகிறார்கள். రెండవ పిలుపు పరలోకం నుండి దేవుడిచ్చే పిలుపు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడి ఉంది అన్నమాట. இரண்டாவது அழைப்பு, ஆண்டவர் கொடுக்கிற அழைப்பு எபேசியர் 4ஆம் அதிகாரத்துல எழுதப்பட்டிருக்கிறது. ఎఫెసీయులు 4వ అధ్యాయము 13వ వాక్యంలో రాయబడి ఉన్నది. ఎఫెసీయర్ 4:13 దేవుడు ఎన్నుకున్న తన సంఘములో నుండి ఇప్పుడు సంఘాన్ని బలపరుచుటకు, ఈ సువార్తను ప్రకటించుటకు, మరి అనేకులను క్రీస్తు యొక్క సారూప్యంలో మార్చడానికి దేవుడు చేస్తున్నాడంటే విశేషమైన ఒక ప్రత్యేకమైన పిలుపును కొందరికి, దేవుని బిడ్డల్లో ఉన్న వారిలో కొందరికి అటువంటి పిలుపు, ఇదే సేవా పిలుపు అన్నమాట. ఆ పిలుపును కూడా పరము నుండి, ఆకాశము నుండి దేవుడు మరి కొందరిని పిలుస్తున్నారు, అందరినీ కాదు. ஆண்டவர் பாருங்க, பரம அழைப்ப தன்னுடைய ஜனங்களிலிருந்து சிலரை அவருக்கு ஊழியம் செய்யும்படியாக, சபையை கட்டும்படியாக, இந்த சுவிசேஷத்தை அறிவிக்கும்படியாக, ஜனங்களை இயேசு கிறிஸ்துவின் சுபாவத்துல பரிபூர்ணர்களாக மாற்றும்படியாக சிலரை மற்றும் விசேஷமாக అழைக்கிறார். ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం అండి. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు
క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. எபேசியர் 4:13 சொல்லுகிறது, சபை பக்தி விருத்தியில நடக்கும்படியாக இந்த தேவனுடைய ராஜ்யம் கட்டப்படுகிற பணியில தேவன் சிலரை அப்போஸ்தலர்களாக, வேறு சிலரை தீர்க்கதரிசிகளாக, சிலரை சுவிசேஷகர்களாக, சிலரை சபை மீட்பர்களாக, சிலரை போதகர்களாக దేవుని ఏర్పడితిరుக்கிறார். ఈ 5 రకములైన పరిచర్యను దేవుడు నూతన நிபந்தனைలో తన సంఘములో ఉంచి ఉన్నాడన్నమాట. இந்த 5 விதமான ஊழியத்தை தேவன் இந்த புதிய ஏற்பாட்டின் காலத்தில் தன்னுடைய సభையில வைத்திருக்கிறார். అపోస్తులుడు అంటే ఎవరు? దేవుని చేత ప్రత్యేకంగా పంపించబడిన వాడే అపోస్తుడు. అపోస్తలన్ என்றால் யார்? தேவனால విశేషமாக అనుపపట్టవన్. పౌలు ఎప్పుడు తన లేఖనాలు రాసినప్పుడు ఇలా చెప్పేవాడు, యేసుక్రీస్తు చేత దేవుని చేత పంపబడిన అపోస్తులుడు, తండ్రి చేత కుమారుని చేత అభిషేకించి అభిషక్తుడుగా పంపింపబడిన అపోస్తులుడైన పౌలు అని తన గురించి మాట్లాడుకున్నప్పుడు అటువంటి ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడు. அப்போஸ்தலனாகிய பவுல் அவருடைய கடிதங்கள்ல நீங்கள் நன்றாக வாசித்து பார்க்கும்போது, பிதாவாகிய தேவனாலையும் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவினாலையும் அனுப்பப்பட்ட அப்போஸ்தலனாகிய పౌల్ என்று எழுதப்படுவார். అప్పుడు ఎవరు ఎన్నుకుంటున్నారంటే తండ్రి యొక్క దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఇతన్ని అపోస్తులుగా అనుకున్నట్లయితే అది దేవుని పిలుపు అన్నమాట. ఆ పిలుపు వచ్చినప్పుడు వారికి అటువంటి ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని ఇచ్చి ఈ లోకంలో తన రాజ్యాన్ని కట్టుకునే పనిలో దేవుడు పంపిస్తాడు. அப்போஸ்தலன் என்றால் என்ன செய்வார்? தேவனாகிய பிதாவும் இயேசு கிறிஸ்துவும் ஆவியானவரும் ஒருவனை தேர்ந்தெடுத்து அவனை அபிஷேகம் செய்து இந்த உலகத்துக்குள்ளாக విశేషమైన కార్యத்தை செய்ய అనుపురారు. ప్రవక్తలు వచ్చి దేవుని మనస్సును మాట్లాడేవారు. ఈ రోజు దేవుడు ఏమనుకుంటున్నాడు? ఈ 21వ దశాబ్దంలో, ఈ 2025 సంవత్సరంలో దేవుని మనస్సు ఎలా ఉంది? ఏ విషయము దేవుని మనసులో నంబర్ 1 ప్రయారిటీ ఉందంటే అది ఒక ప్రవక్తే చెప్పగలడు. మరి ఎవరికి కూడా తెలియదు అన్నమాట. ஒரு தீர்க்கதரிசி என்றால் தேவனுடைய உள்ளத்தில் இருக்கிற உணர்வுகளை இந்த 2025வது ஆண்டுல இப்போ இன்றைக்கு ஆண்டவர் என்ன ஃபீல் பண்றாரு, ஆண்டவர் என்ன நினைக்கிறார் என்று சொல்லுகிறது தான் தீர்க்கதரிசியின் வேலை. ప్రవచనాలు చెప్పడం వేరు, ప్రవక్తగా ఉండడం వేరు. தீர்க்கதரிசியாக இருப்பது வேறு ஒரு காரியம், தீர்க்க தரிசனம் சொல்லுகிறது వేరు ஒரு కారియం. ప్రవచనం అనే వరాన్ని ఎవరైనా పొందుకొని ప్రవచించవచ్చు. మీరు ప్రవచించవచ్చు, నేను ప్రవచించవచ్చు. ప్రవచించడం ద్వారా మనం ప్రవక్త అయిపోము. பாருங்க, தீர்க்க தரிசனம் யார் வேணாலும் சொல்லலாம். நீங்களும் சொல்லலாம் தீர்க்க தரிசனம் ஆவியில நிறைந்து, நானும் சொல்லலாம். அப்படி தீர்க்க దర్శనం 1-2 తీర్కదర్శనం சொல்லிட்டா நான் ஒரு ప్రాఫిట్ எல்லாம் சொல்ல முடியாது. ఈరోజు క్రైస్తవ సంఘంలో చాలా తప్పుగా అర్థం చేసుకుంటే ఏంటంటే ప్రవక్త అంటే రాబోయే కార్యాన్ని చెప్పేవాడు ప్రవక్త అనుకుంటున్నారు. మరి ముఖ్యంగా మీ జీవితంలో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని కొన్ని దేవునిచ్చిన కృపావరముల చేత చెప్పడము ప్రవక్త, అది ఒక్కటి మాత్రం ప్రవక్త పని కాదు. ஒரு தீர்க்கதரிசியோடைய வேலை ஒருத்தருக்காக ஜெபம் பண்ணி உன் வாழ்க்கையில் இப்படி நடக்க போகுது, அப்படி நடக்க போகுது, இதை செய்ய போறீங்க, இதை செய்யாதீங்க, இதுதான் தேவ சித்தம், அது మాత్రం கிடையாது దేవునుடைய తీర్కదరిసియోடைய వేலை. ఒక ప్రవక్త అంటే ఈరోజు సంఘ స్థితి ఎలా ఉంది, ఎక్కడ మనం పడిపోయాము, ఎలా లెత్తాలనుకుంటున్నాడు, దేవుని మనస్సు ఏముందన్న సందేశాన్ని ఇచ్చేవాడు, పెద్ద స్థాయిలో ఇచ్చేవాడే ప్రవక్త. தேவனுடைய மனதை புரிந்து கொண்டு இன்றைக்கு சபையோடைய நிலைமை எப்படி இருக்கிறது, எந்த இடத்தில் விழுந்திருக்கிறோம், எதை விட்டு விலக வேண்டும் என்று பொதுவான காரியத்தை பெரிய அளவுல சொல்லுகிறவன் தான் ஒரு తీర్కదరిసి. ప్రవక్త జీవితము చాలా కఠినమైన జీవితం అండి. ఈ రోజు మనం అనుకున్నట్లు ప్రవక్తలు అంటే చాలా సంతోషంగా ఉంటారు కాదు. ప్రవక్త వచ్చి ఎప్పుడు ఒంటరిగా ఉండే ఒక వ్యక్తి. బాప్తిస్మ ఇచ్చే యోహాను చూడండి, అరణ్య మార్గంలో ఎప్పుడు ఒంటరితనంలో ఉండిపోయాడనమాట. ఎర్మియాను చూడండి, కన్నీళ్లు కారుస్తూ ఎప్పుడు ఒంటరిగా ఉండిపోయాడు. ఏషియాను చూడండి, బట్టలు లేకుండా కొన్ని సంవత్సరాలు ఆయన తిరగడం అనేది జరిగింది. ప్రవక్తల జీవితం చాలా కఠినమైన జీవితము. ஒரு தீர்க்கதரிசியோட வாழ்க்கை மிகவும் கடினமான ஒரு வாழ்க்கை. ஏனென்றால் அது தனிமையான ஒரு வாழ்க்கை. அவர்கள் எப்பவுமே தனிமையா தான் நடக்கணும்.
யோவான் ஸ்நானகனை பாருங்க, அவர் ஒரு காட்டுல வசித்துக் கொண்டிருந்தார். எரேமியா பாருங்க, அவர் புலம்பி அழுது எப்பவுமே அவர் புறக்கணிக்கப்பட்டிருந்தார். ஏசாயா தீர்க்கதரிசி வஸ்திரமே தரிக்காம 1 வருட కాలமாக దేశం ఎல்லாம் తిరిగాர். இப்படிதான் తీర్కదర్శిகளுடைய வாழ்க்கை இருக்கும். ఎందుకండి ప్రవక్త యొక్క జీవితం ఇంత కఠినం అంటే, దేవుడు ఎటువంటి బాధను అనుభవిస్తున్నాడో అదే బాధను ఆ ప్రవక్త కూడా అనుభవించాలి, ఫీల్ చేయాలి, అప్పుడే చెప్పగలడు. தேவனுடைய உள்ளத்துல என்ன வருத்தம் இருக்கிறதோ அதே வருத்தத்தை அந்த தீர்க்கதரிசியும் அனுபவிக்க வேண்டும். அப்பதான் அவன் அந்த దీర్ఘ దర్శనத்தை ఉరైక முடியும். బైబిల్ గ్రంథంలో చాలా మనకు వ్యతిరేకతను, లేకపోతే ఇది ఎలా సాధ్యము అని అనిపించే ఒక కార్యం వచ్చి హోషియా అనే ప్రవక్త యొక్క జీవితము. வேத புத்தகத்துல நீங்க பாத்தீங்கன்னா, ஓசியா என்கிற அந்த தீர்க்கதரிசியோட வாழ்க்கையை பார்க்கும்போது இது எப்படி நடக்கக்கூடும் என்று கூட சொல்லப்படுகிறது. దేవుడు చెప్పాడు, వ్యభిచరించరాదు, ఒక వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోవడం చాలా పొరపాటు. ஆண்டவர் சொல்கிறார், விபச்சாரம் செய்யாதே. அப்படி சொன்ன தேவன் ஒரு వేసియాగా இருக்கிறவளை போய் திருமணம் செய்து கொள்ள சொல்லுவாరా? కానీ హోషియా జీవిస్తున్న ఆ సమయంలో దేవుడు చెప్పాడు, గోమర్ అనే ఒక వేశ్యను వెళ్ళి వివాహం చేసుకో. ஆனா ஓசியா கிட்ட சொன்னாரு, என்ன சொன்னாரு? நீ போய் கோமர் என்கிற அந்த ஸ்திரீயை, ஒரு వేసియాగా இருக்கிற அவளை நீ திருமணம் செய்து கொள்ள வேண்டும். ఆయన విధేయత కలిగిన వాడుగా పరమునందు ఆకాశం నుండి వచ్చిన ఆ దర్శనానికి అవిధేయతను చూపించకుండా వెళ్ళి ఆవిడను తీసుకొచ్చి రోడ్ల మీద తిరుగుతున్న ఆ స్త్రీని తీసుకొచ్చి, నువ్వు ఇలా ఉండకూడదు, నాకు భార్యగా నువ్వు ఉండు, నా ఇంట్లో ఉండు, నేను ప్రేమిస్తున్నాను, ఇతరుతో వెళ్ళిపోకు అని చెప్పాడు. தெருவுல திரிந்து கொண்டிருந்த அந்த பெண்ணை போய் கொண்டு ஓசியா சொன்னாரு, நீ அப்படிலாம் செய்யக்கூடாது, இது பாவம், எனக்கு மனைவியாயிரு, ஒரே புருஷனுக்கு நீ இரு, இங்க இருந்தா நான் உன்னை நேசிப்பேன், உன்னை పాదుగాపేன் என்று சொன்னார். కొన్ని రోజులు వచ్చి ఇంట్లో ఉండింది, మళ్ళీ కనబడలేదన్నమాట, బయటికి వెళ్ళిపోయింది. ప్రభువా, ఏంది ప్రభువా, నా జీవితంలో ఇంత గొప్ప శోధన ఎందుకు వచ్చింది ప్రభువా, ఈ తలనొప్పి నాకు, ఎంత నింద అవమానము. చూసే వాళ్ళు ఏం చెప్తుంటారండి, ఈ రోజు మనకు వాక్యం రాయబడింది కనుక ఆయన భక్తుడు అనుకుంటున్నాం. ఆ కాలంలో ఉన్న యహూదులు, దేవుని భక్తులు చెప్తుంటారు, ఏం తప్పు చేశాడో, పడిపోయాడు ఈ ప్రవక్త అనుకుంటున్న అబద్ధ ప్రవక్త అని కూడా ఆయనకు పేరు ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు. இன்றைக்கு வேத புத்தகத்தில் அவருடைய வாழ்க்கை வரலாறு எழுதப்பட்டதுனால நமக்கு அவர் தேவ சித்தத்தை செய்தார் என்று தெரிகிறது. ஆனா அந்த காலத்தில் இருந்த மத தலைவர்கள் இவரை ஒரு கள்ளு தீர்க்கதரிசி, இந்த மாதிரி ஒரு தவறான ஒரு பெண்ணோட உறவு வைத்து இருக்கிறான், இவனும் அப்படிப்பட்டவன் தான் என்று சொல்லியிருப்பாங்க. ఆయన ప్రార్థన చేసి దేవుని దగ్గర విలాపించుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి డబ్బులిచ్చి ఆవిడను కొనుక్కోరా మళ్ళీ ఇంటికి. நீ போய் அந்த பெண்ணை పణం கொடுத்து அவளை மீட்டு கொண்டு వా. అలాగే ఆయన చేశాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇజ్రాయేలు, యూదా కూడా ఇలాగే ఉంది, అది అన్ని దేవుని యొద్దకు వెళ్ళిపోయి ఉంటే నేను తీసుకువచ్చి నేనే నీ భర్తగా ఉంటానంటే మరలా నన్ను విడిచిపెట్టి వేరే ప్రేమికులతో వెళ్ళిపోయింది. ఇదేరా నా పరిస్థితి, ఇదే నా మనస్సు, హోషియా చూడు, నా బాధ చూడు అంటూ, నీకు కలుగుతున్న ఈ చిన్న కార్యాన్ని బట్టి నా బాధను నేను వ్యక్తపరుస్తున్న ప్రజల యొద్దకు వెళ్ళి ఇప్పుడు చెప్పు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వ్యభిచరించారు, మీరు అన్ని దేవతల వైపు వెళ్ళిపోయారు, చెట్ల కింద వెళ్ళి విగ్రహాలను పూజిస్తుంటే మీరు ఆత్మీయమైన వ్యభిచారాన్ని చేస్తున్నారు అని కూడా చెప్పు అని చెప్తే ఆ ప్రవక్త తన అనుభవంతో పాటు దేవుని మనస్సును தைரியமுగా, బాధతో, ప్రేమతో చెప్పగలిగాడు. இப்ப பாருங்க, இவருடைய வாழ்க்கையில் இப்படி நடந்த உடனே ஆண்டவர் சொல்கிறார், இதே போலதான் இஸ்ரவேலும் யூதாவும் என்னை விட்டு பல முறை ஓடி போகிறது. நான் தான் உனக்கு ஒரே ஒரு கணவன் என்று சொன்னாலும் என்னை விட்டு விட்டு அந்நிய சிநேகிதர்களோட போய் விபச்சாரம் செய்து கொண்டிருக்கிற இந்த தேசம் இது. ஒவ்வொரு செடிக்கடிலையும் அவங்க விக்கிரகங்களை வைத்து கும்பிடும் போது ஆவிக்குரிய விபச்சாரத்தை செய்து கொண்டிருக்கிறாங்க. நான் தான் கர்த்தர் என்று நான் மீட்டுக் கொள்கிறது போல் நீயும் మీట్టుకు కొள்ள வேண்டும். మరి హోషియా జీవితంలో అయితే 2-3 సార్లు అలా తీసుకొచ్చాడు గోమర్ను. ఆ తర్వాత మంచి భార్యగా మారిపోయింది. ఆయనకు బిడ్డలు కలిగారు, వాళ్ళిద్దరికి మరి జీవితాన్ని మార్చుకునింది ఆ స్త్రీ. ఈయనతో చివరి వరకు ఒకటే భార్యగా பாப்பான்னு விடிச்சுப்பட்டு ஜீவிச்சிருந்தனமாட்ட. ஓசியாவுடைய வாழ்க்கையில என்னவோ அந்த பெண் கோமர் என்கிற அந்த ஸ்திரீ ஒரு 2-3 முறை இப்படி போய் அதுக்கு பிறகு இவரோடவே இருந்து
కుటుంబத்தை நடத்தி సరిపడితి విట్టదు. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ భార్య మారింది కానీ నా భార్య అయిన ఇజ్రాయేలు మారలేదు. ఇంకను బయలుదేవత వైపు, విగ్రహాల వైపు, నా ఆజ్ఞలను అతిక్రమించి వెళ్ళిపోతుంది. కానీ నేను ఇజ్రాయేల్ నిత్య ప్రేమతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు. உன்னுடைய மனைவியான கோமர் மாறிவிட்டா, உன்னிடத்துல வந்து விட்டா, ஆனா என்னுடைய மனைவியான இஸ்ரவேலோ மாறவில்லையே, அவள் என்னை விட்டு விட்டு தூரமாக இருக்கிறாளே, அவள் எப்போது என்னிடத்துல வருவாள், எப்போது புரிந்து கொள்வாள், நான் నిత్య స్నేహத்தினால் என்னுடைய 2 కరத்தை విరిத்து நான் இருக்கிறேன். ఈరోజు మీరు నేను కూడా ఎంత మాత్రం తక్కువ కాదు. ఆ వేశ్య అయిన గోమరు వలె మనం కూడా జీవిస్తున్నాం అన్నమాట. ఒకవేళ మనము అంత తప్పు చేయలేదు అనుకోవచ్చు, కానీ దేవుని విడిచిపెట్టి వేరొక్కరి మీద మనం మనస్సు వెళ్ళిపోతే అది వ్యభిచారం అండి. వేరొక విషయం మీద, ఒక వస్తువు మీద వెళ్ళిపోతే కూడా అది దేవుని చూపులో మనం చేస్తున్న పొరపాటు అన్నమాట. நாம் கூட இன்றைக்கு அந்த ஸ்திரியான கோமரை போலதான் இருக்கிறோம். ஒவ்வொரு முறையும் தேவனை விட்டு விட்டு பாவம் செய்யும் போது விபச்சாரம் செய்கிறோம். అది కలపడం. విభచరించడం అంటే శారీరంలో చేసేది కాదు, కల్తీ అన్నమాట. ఏదో ఒకటి పాలుతో నీళ్లు పోస్తే అది వచ్చి డైల్యూట్ అయిందనమాట. ఇట్స్ అడల్టరేటెడ్ అంటారు. మిక్సింగ్ ఆఫ్ 2 డిఫరెంట్ థింగ్స్ ఈస్ కాల్డ్ అడల్టరేషన్. ఇంగ్లీష్ లో పదం ఉంది, అడల్టరేషన్ అంటే పాలు నీళ్లు కలిపితే అది వచ్చి పాలు కాదు, పాలు నీళ్లు కలిపితే అది అడల్టరేషన్ అయ్యిందనమాట. అలాగా దేవుడు సాతాను, దేవుడు లోకము, దేవుడు మరి లోక స్నేహము 2 కలిస్తే అదే అండి అడల్టరేషన్ అయింది, అడల్టరీ అని కూడా చెప్పుకోవచ్చు ఆత్మీయంగా. ஆவிக்குரிய விஷயத்துல பாத்தீங்கன்னா நம்மளுடைய உள்ளம் ஏகமாக ஒரே ஒரு நபருக்கு கொடுக்காம 2-3 பேருக்கு நம்மளுடைய உள்ளத்தில் இருக்கிற எண்ணங்களை கொடுக்கும் போது இது விபச்சாரத்துக்காக కలపడமாக మారి పోகிறது. దేవుడు మనల్ని మరలా మనం పడిపోతుంటే మనల్ని తీసుకొచ్చి హోషేయ చేసినట్లు మనం స్థిరపరుస్తున్నాడు. మనం స్థిరపడాలి. ஆண்டவர் ஓசியாவுடைய வாழ்க்கையில எப்படி அந்த பெண்ணை கொண்டு வந்து ஸ்திரப்படுத்தினார், அதே போல உங்களையும் என்னையும் அவர் ஸ்திரப்படுத்த விரும்புகிறார். நாம் స్థిరపడ வேண்டும். మూడవది సువార్త ప్రకటించే సువార్తికులను దేవుడు పంపిస్తున్నాడు. అన్యులకు సువార్త ప్రకటింపబడిన వారిని లాక్కోవడానికి. 4వది సంఘ కాపర్లు అన్నమాట. సంఘముకు వచ్చే వారిని ప్రతి ఒక్కరిని దేవుని వాక్యం చెప్పి ప్రతిరోజు ప్రతి వారం వారిని బలపరుస్తూ నిత్యము నడిపించడానికి ఉంచుతున్నాడు. మరి బోధకులు దేవుని వాక్యాన్ని చక్కగా బోధించేవారు, సత్యాన్ని సత్యంగా బోధించేవారు, అసత్యం అంటే అసత్యం అని చెప్పుకునేవారు. అటువంటి వారిని దేవుడు ఉంచడం వల్ల వాళ్లకు ఇవ్వబడిన ఆ పిలుపును బట్టి ఇతరులు మనము బలపడుతున్నాము. ఈ రోజు మనం బలపడ్డామంటే అటువంటి వారు దేవుడు ఉంచాడు గనుక మనం ఈ రోజు బలపడ్డాము. இன்றைக்கு நாம் பலப்பட்டிருக்கிறோம் என்றால் தேவன் போதகர்களை அனுப்பியிருக்கிறார், சுவிசேஷகர்களை அனுப்பியிருக்கிறார், சபை மேய்ப்பர்களை அனுப்பியிருக்கிறார். அவர்கள் மூலமாக நாம் இன்றைக்கு రక్షింపుల వந்திருக்கிறோம். ఇది దేవుడిచ్చే ప్రత్యేకమైన పిలుపు. కొందరికే కలుగుతుంది, అందరికి కాదు. இது ஆண்டவர் கொடுக்கிற ஒரு அழைப்பு, பரம அழைப்பு. இந்த அழைப்பு சிலருக்கு தான் ஆண்டவர் கொடுக்கிறார், எல்லோருக்கும் கிடையாது. ఏది ఎట్లయినప్పటికీ ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవిధేయతను చూపించలేదని పౌలు చెప్పాడు. ఈరోజు మీ జీవితంలో దేవుని యొక్క సన్నిధి నుండి వచ్చిన పిలుపుకు అవిధేయతను చూపిస్తున్నారా? இன்றைக்கு பவுல் சொல்லுகிறது போல பரம அழைப்புக்கு நான் கீழ்ப்படியாதவனாக இருக்கவில்லை என்று சொன்னது போல அந்த அழைப்புக்கும் அந்த தேவனுடைய தரிசனத்துக்கும் நீங்களும் நானும் కీழ்పట్టు కొண்டிருக்கிறோమా இல்ல కీழ்పడియాదవర్గలాగా இருக்கிறோమా? మన జీవితంలో దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడాడు. ఈ కాలంలో ఉంటున్న మీ జీవితం గురించి కూడా దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడు ఉంటాడు. ఒకవేళ అది మీకు కలిగిన దర్శనాలు ఉండొచ్చు, మీకు కలిగిన దేవుని వాక్యంతో దేవుడు మాట్లాడిన కార్యాలు ఉండొచ్చు. కొన్ని ప్రవక్తలు మీ జీవితమును బట్టి మీరు ఇవన్నీ చేస్తారని కూడా చెప్పుంటారు. కానీ అవన్నీ ఇక్కడ ఈ రోజు మర్చిపోయారంటే అప్పుడు దేవుడిచ్చిన ఆ ఆకాశం నుండి ఇచ్చిన ఆ పిలుపుకు, దర్శనానికి విలువ లేక అవిధేయతను చూపిస్తున్నారని అర్థం. இன்றைக்கு பாருங்க, உங்களுக்கும் எனக்கும் அநேக நேரத்துல நமக்கு வசனத்திலிருந்தும் தரிசனத்தின் மூலமாக, கனவின் மூலமாக, தீர்க்க தரிசனத்தின் மூலமாக நீங்கள் இந்த காரியங்கள் எல்லாம் கர்த்தருக்காக செய்ய வேண்டும் என்று சொல்லப்பட்டிருக்கும். ஆனால் அவைகளை கேட்டு கூட நம்ம பல வருஷங்களா ஆயிட்டு அதை செய்யாம போன உடனே தேவன் கொடுத்த அந்த பரம அழைப்புக்கு கீழ்ப்படியாதவர்களாக இருக்கிறோம்.
దేవుడు ఈ రోజు నాతో మాట్లాడడం లేదు అని కుమిలిపోతున్నారా? దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో విషయాలు నేను మాట్లాడతాను, నువ్వు ఏది చేయలేదు, ఎందుకు నేను மாట్లాடாலன்னு கூட దేవుడు அడుగుతున్నాడు. ஒருவேளை இன்றைக்கு நீங்க சொல்லிக் கொண்டிருக்கலாம், ஆண்டவர் என்னோட பேசல, எனக்கு தரிசனங்கள் உண்டாகலை என்று சொல்லி ஆண்டவர் சொல்லுறார். நான் எத்தனையோ தரிசனத்தை கொடுத்தேன், எத்தனையோ விஷயங்கள் உன்னோட பேசினேன், அவைகளுக்கு நீ கீழ்ப்படியவில்லையே, நான் என்ன பேசணும் புதுசா என்று கூட கேட்கிறார் ஆண்டவர். నేను చెప్పిన కార్యాన్ని నువ్వు చేయకపోతే మరి కొత్త కార్యాన్ని నేను ఎలా చెప్పగలను అని కూడా ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. நான் உனக்கு சொல்லி இருக்கிற சின்ன காரியத்தை நீ செய்யாவிட்டால் நான் எப்படி பெரிய காரியங்களை உனக்கு நான் சொல்லுவேன் என்று கர்த்தர் கேட்கிறார். చిన్న విషయంలో విధేయత చూపించి యథార్థంగా ఉంటేనే పెద్ద బాధ్యతను దేవుడు మన అందరి చేతులు ఇస్తాడండి. சின்ன சின்ன விஷயத்துல நாம் உண்மை உள்ளவர்களாக கீழ்ப்படியும் போதுதான் உன்னதமான விஷயத்தை, பெரிய விஷயத்தை ஆண்டவர் நமக்கு அந்த பொறுப்புகளை நம்மளுடைய கரத்துல இன்றைக்கு கொடுப்பார். దేవుని పిలుపును అంగీకరించుకోకుండా, దేవుని చిత్తాన్ని చేయకుండా, దేవుడు చూపించిన దర్శనాన్ని నెరవేర్చకుండా ఎందుకు వెనకడుగు వేస్తున్నాం? ஆண்டவர் காட்டின அந்த தரிசனமும் அவருடைய சித்தமும் அவருடைய அழைப்பையும் பெற்றுக்கொள்ளாம ఎదరికి நாம் పిన్ వాంగి கொண்டிருக்கிறோம். ఒక్కసారి ఈ రోజు ఆలోచించండి. పౌలుతో ఏకీభవించి మీరు కూడా ఈ వాక్యాన్ని చెప్పుకోవాలంటే మీ జీవితాన్ని ఒక్కసారి దులుపుకోండి. ప్రారంభం నుండి రక్షణ పొందిన రోజు నుండి దేవుడు ఏమేమి మాట్లాడో గుర్తు చేసుకొని ఒక పేపర్ పుస్తకం తీసి ఆ పుస్తకంలో రాయండి. நீங்க இன்றைக்கு உங்க மேல இருக்கிற அந்த எல்லா தூசியை உதறி விட்டு ஒரு புத்தகத்தை எடுத்து, நீங்க ரட்சிக்கப்பட்ட நாள்ல இருந்து இந்த நாள் வரைக்கும் தேவன் உங்களுக்கு என்னென்னலாம் காட்டினார், எதெல்லாம் செய்ய சொன்னார், அது எல்லாத்தையும் கொஞ்சம் ஒரு 2, 3, 4 పాయింటా எழுதி జ్ఞాపకப்படுத்தி పారుంగ. అలా రాసుకున్నప్పుడు మీరు మీ జీవితంలో ఏం చిత్తం చేయాలన్నది కనబడుతుంది అన్నమాట. அப்படி நீங்க எழுதி கொண்டப்போ உங்களுடைய வாழ்க்கையில நீங்கள் என்ன சித்தத்தை செய்ய வேண்டும் என்று கர்த்தர் உங்களுக்கு தெரிவிப்பார். నేను ఈ ఎక్సర్సైజ్ చేశాను అన్నమాట. నేను ఏం చేయాలి, ప్రాముఖ్యంగా నేనేం చేయాలన్న విషయాన్ని కూడా కొన్ని నేను రాసుకున్నాను అన్నమాట. நான் முக்கியமாக எந்த காரியங்களை நான் செய்யணும், எந்த காரியங்களை நான் செய்யாம இருக்கிறேன், எந்த காரியங்கள் தாமதிக்கப்படுகிறது என்கிற காரியத்தை குறித்து நானும் சில காரியங்களை நான் எழுதி வைத்திருக்கிறேன். அதை எழுதி வைத்து அதை பார்க்கும்போது அநேக விஷயங்கள் நமக்கு పురియం. దేవుడు మనకు ఆజ్ఞనిచ్చిన కొన్ని కార్యాలు మనము మన జీవితంలో చేయకపోవడమే అవిధేయత. దేవుడిచ్చిన పిలుపుకు అవిధేయత చూపిస్తున్నామని అర్థం. கர்த்தர் உங்களுடைய வாழ்க்கையில சில காரியங்களை கட்டளையிடுவார். இதை நீ செய்துதான் ஆகணும், கட்டாயமா நீ செய்துதான் ஆகணும் என்று கட்டளையிடுவார். அந்த கட்டளைகளை மீறும் போது நாம் முக்கியமாக செய்ய வேண்டிய காரியங்களை செய்யாமல் போகிறதுக்கு காரணமா இருக்கும். నేను నా జీవితంలో దేవుడు నాకు సంవత్సరాల తరబడి చూపించిన కార్యాన్ని ఇతరులు మీరు కూడా బలం నొందడానికి చెప్పబోతున్నాను అన్నమాట. ஆண்டவர் என்னுடைய வாழ்க்கையில கர்த்தர் கொடுத்த கட்டளைகள், ஒரு 7 கட்டளைகளை நான் இப்போது உங்களோட கூட உங்களுடைய విశ్వాసం బలపడుம்படியாக పగిర్ந்து కొள்ள పోகிறேன். 2022లో దేవుడు నాకు ఒక పిలుపునిచ్చాడన్నమాట. ఆ పిలుపు ఏంటంటే, మరి విశ్వాసులను శిష్యులుగా మార్చే ఒక కూటము లేకపోతే ఒక కాన్ఫరెన్స్ లాగా అనేక స్థలాల్లో, అనేక నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో నిర్వహించాలని కూడా దేవుడు వచ్చి ఆజ్ఞనిచ్చాడు. కానీ ఏమవుతుందంటే ఎక్కువ ఆలోచించడం వల్ల చేయలేకపోతున్నాను. ஆண்டு 2022 ஆண்டிலே சொன்னாரு, சீஷர்களை உருவாக்குற கூட்டத்தை பல இடங்கள்ல நான் வைக்க வேண்டும். இது దేవునుடைய திட்டம். చూడండి, నాకు ఆశ లేదు, నేను వచ్చి ఇలా చేసుకోవాలి, నేను ఉండాలి, నేను ఆశించాను, దేవుడు ఆశిస్తున్నాడు అన్నమాట. అదే దేవుని చిత్తం. మన చిత్తము దేవుని చిత్తము ఎప్పుడు ఒకేలాగా ఉండదు. இது என்னுடைய ஆசை கிடையாது, அது ஆண்டவருடைய ஆசை. எல்லா இடத்துல போய் வித்தியாசமான இடங்கள்ல கிறிஸ்தவர்களை பலப்படுத்தி సీషர்களாக அவங்களுக்குள்ளாக సీషత్వத்தை ఉండాక வேண்டும். ఒకవేళ మీరు అడగచ్చు, ఎలా అండి ఇది నిజం, ఈ విషయం ఎలా మీరు తెలుసుకుంటారు, నిజమని తెలుసుకుంటారు? ఎలా తెలుసుకుంటారంటే, మొట్టమొదటిగా మీలో ఒక భారం కలుగుతుంది. నిన్నటి దినం కూడా నేను ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత 7 గంటలకు ఇంట్లో కూర్చొని నేను ప్రార్థిస్తుంటే ఈ ఒక్క విషయం గురించి ఎక్కువ దేవుడు వచ్చి భారాన్ని కలిగించాడు. எப்படி நாம் தேவ சித்தம் என்று தெரிந்து கொள்வதென்றால், உங்களுடைய உள்ளத்துல அந்த பாரம் அதிகமாக மாறும். அதை குறித்து ஞாபகம் அதிகமா வரும். இதுதான் நான் செய்யணும், என்ன பண்ணிட்டு இருக்கிறேன்,
நேற்றைய தினத்துல கூட நான் சபையெல்லாம் முடிச்சுட்டு ஈவினிங் வந்த உடனே உட்காந்து ஜெபிக்கும் போது இந்த ஒரு விஷயத்துக்காக தான் ஒரு 1/2 மணி 3/4 மணி நேரம் இந்த ஒரே ஒரு விஷயத்துக்காக தான் ஜெபிச்சேன். இந்த மாதிரி கூட்டங்கள் ஒழுங்கு செய்யப்படணும், வழிகள் திறக்கப்படணும், அதுக்காக பிரயாசப்படணும், మాదத்துல ஒரு కూటమాది వేయకను என்று சொல்லి జపం பண்ணேன். ఏం చేశానంటే నిన్నటి రాత్రి సమయంలో వచ్చి కొంచెం ప్రార్థించినప్పుడు దేవుడు ఈ ఒక్క విషయం గురించి భారం వహించి 45 నిమిషాలు దాదాపు ప్రార్థించుకున్నాను అన్నమాట. ఇటువంటి ఒక మీటింగ్స్ ఉంచాలి. ఒకవేళ ఈ రోజు మీరు ఈ మాటలు వింటుంటే ఈ దేవుని చిత్తాన్ని చేయడానికి మీరు సహాయం చేయొచ్చు. మీకు తెలిసిన ఆలయాల్లో మీ ఊర్లలో ఉన్న సంఘాల్లో ఉన్న పాస్టర్లతో మాట్లాడి ఇటువంటి ఒక కూడికను, ఇటువంటి ఒక మీటింగ్ అరేంజ్ చేయడానికి మీరు బాధ్యత వహించినట్లా మీరు దేవుని చిత్తంలో పాలు పంచి పొందుకుంటారు. ஒருவேளை இன்றைக்கு இந்த செய்தியை கேட்டுக்கொண்டிருக்கிற நீங்க உங்களுடைய சொந்த ஊர்ல, உங்களுடைய சபைகள்ல தெரிந்த ஊழியக்காரர்கள் இடத்துல சொல்லி அப்படிப்பட்ட கூட்டங்களை ஒழுங்கு செய்தால் கர்த்தருடைய சித்தமா இருந்தா அந்த இடத்துக்கு நாங்கள் வந்து அந்த కార్యத்தை செய்து அந்த இடத்துல இருக்கிற క్రిస్తవర్களை బలపడుతాం. ఒకవేళ మీరు అలాంటి కార్యములు అరేంజ్ చేసిన ఎడల దేవుని చిత్తం అయితే మేము వచ్చి ఆ స్థలంలో కూడా అటువంటి నగరాల్లో మీ యొక్క సంఘాల్లో సొంత సంఘాల్లో కూడా వచ్చి చేయడానికి దేవుడు కృపనిచ్చును గాక. నెక్స్ట్ ఎలా తెలుసుకోవడం, దేవుడు నాకు ఇది ఆజ్ఞాపించాడని ఎలా తెలుసుకోవడం. నా యొక్క ఉదాహరణ చెబుతున్నానే తప్ప అందరు ఇలా చేయాలని కాదండి. నా జీవితంలో దేవుడు ఇచ్చిన ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఇది చెప్పేటప్పుడు ఏమవుతుందంటే మీ మనస్సులో మీరేం చేయాలనే దేవుడు మీకు ரிலேட் చేస్తూ ఉంటాడు అనమాట. இதை நான் சொல்லும் போது உங்களுடைய வாழ்க்கையில நீங்க எந்த காரியங்களை செய்யாம இருக்கிறீங்களோ அதை கர்த்தர் ஞாபகப்படுத்துவார். నేను మొన్న జనవరి వచ్చి శ్రీలంకవిల అక్కడ పాస్టర్ సత్య అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. బాగా ఆత్మీయ వరమును పొందుకున్న పాస్టర్. ఆయన వద్దకు వెళ్ళి వాళ్ళ సంఘములు పరిచయం చేసిన తర్వాత నా కొరకు ప్రార్థించిందంటే మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు వచ్చి శిష్యులుగా మార్చి ఆ సేవను దేవుడు నీకు ఇచ్చున్నాడు. నువ్వు అనేక స్థలాల్లో గ్రామాల్లో వెళ్ళి ఈ కార్యాన్ని చేయడానికి దేవుడు తీసుకెళ్తున్నాడు, చెయ్యి అని ప్రవచనంగా వేరే ఒక దేశంలో ఉన్న వ్యక్తి అసలు నా హృదయంలో దేవుడు నాకు ఏం వాగ్దానం ఇచ్చాడు ఏం తెలియదు అనమాట. ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఇది. ఆయన విన్న వెంటనే నేను ఆశ్చర్యపడిపోయాను. దాంతో పాటు చెప్పాడు ఆఫ్రికా చూపిస్తున్నాడు బ్రదర్, ఆఫ్రికాకు దేవుడు తీసుకెళ్తాడు మిమ్మల్ని. హల్లెలూయా. సో మొన్న ఇంకొక బ్రదర్ ఆఫ్రికాలో ఉన్నారు, ఆయన వచ్చి పిలుస్తున్నాడు, రండి ఒక మీటింగ్ ఇక్కడ చేద్దామంటే నేను చెప్పాను ప్రార్థన చేద్దాం, మీరు ప్లాన్ చేయండి, దేవుని చిత్తం అయితే వస్తాను. அந்த ஸ்ரீலங்காவுக்கு போகும்போது, இலங்கைக்கு போகும்போது அங்க ஒரு ஊழியக்காரர் அவர் சொன்னாரு, உங்களுக்கு சீஷர்களை உருவாக்குற ஊழியத்தை ஆண்டவர் கொடுத்திருக்கிறார், அதை நீங்க நிச்சயமா செய்யணும். நிறைய ஃப்ரூட் பார்ப்பீங்க, நிறைய மாற்றங்களை பார்ப்பீங்க, சபைகள் பலப்படும், அதை நிச்சயமா செய்யணும். ஆப்பிரிக்க தேசத்திலேயும் ஆண்டவர் கொண்டு போவார் சொன்னாரு. ஆப்பிரிக்கால இருக்கிற ஒரு சகோதரன் 2 நாளுக்கு முன்பாக இது மாதிரி நம்ம கூட்டங்களை ஒழுங்கு பண்ணலாம், நீங்க வாங்கன்னு சொன்னாரு. நான் சொன்னேன், ஜெபம் பண்ணுங்க, ஆண்டவருடைய சித்தமா இருந்தா நடக்கட்டும். రెండో కార్యం నా జీవితంలో దేవుడు ఆజ్ఞాపించిందంటే ఆత్మీయమైన వరాలు, ముఖ్యంగా స్వస్థత చేసే వరము, అద్భుతాలు చేసే వరము, ఈ 2 వరాలను కోరుకొని నిరీక్షణతో ప్రార్థించి ఈ వరాన్ని నేను ఇస్తానని కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. இரண்டாவது காரியம் ஆண்டவர் என்னுடைய வாழ்க்கையில கொடுத்தது நீ வரங்களை விரும்ப வேண்டும், வரங்களுக்காக ஜெபிக்க வேண்டும், முக்கியமாக சுகமளிக்கும் வரம், அற்புதங்களை செய்கிற வரம். இந்த 2 வரத்துக்காக தான் ஜெபிக்க சொல்லி எனக்கு கட்டளை கொடுத்திருக்கிறார். அதை நான் విశ్వాసத்தோடு జెబిத்து పెట్టుకొள்ள வேண்டும். మూడో కార్యము దేవుడు వచ్చి నాతో మాట్లాడింది. ఇది వచ్చి 2024 జనవరి ఆ టైంలో మాట్లాడిన కార్యం ఏంటంటే నార్దర్న్ కంట్రీస్ ఆఫ్ ఇండియా, మన భారతదేశం నుండి నార్త్ పార్ట్ లో ఉన్న దేశానికి తీసుకెళ్తానంటే ముఖ్యంగా 3 దేశాలు చూపించాడు. భూటాన్, నేపాల్, చైనా. ఈ దేశంలో కూడా వెళ్ళి అక్కడ ఉండి పరిచర్య చేయాల్సిన ఒక బాధ్యత ఉందన్నమాట. ஆண்டவர் சொல்லியிருக்கிறார், 3 தேசங்களுக்குள்ள கொண்டு போவேன். வட திசையில இருக்கிற இந்தியாவுக்கு வட திசையில இருக்கிற தேசங்கள் பூட்டான், நேபாள், சீனா. இந்த இடத்துல சுவிசேஷம் அடைக்கப்பட்டிருக்குது. అండ్ ద స్పిరిట్ ఆల్సో సెడ్ ఈవెన్ మంగోలియా ఆ దేశం కూడా 4వది వస్తుంది అనమాట. ఆ భాగంలో అందులో కూడా వెళ్ళాలని కూడా ఆత్మదేవుడు ప్రచురిస్తున్నాడు, చెప్తున్నాడు. కానీ చాలా కఠినమైన స్థలాలు, అక్కడ ఎవరు వెళ్ళడానికి కోరుకోరు. వెళితే ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ దేవుడు తీసుకెళ్తాను అంటే ఇంకా వెళ్లాల్సిందే. ఇది దేవుడిచ్చే పిలుపు అన్నమాట, ఉన్నతమైన పిలుపు.
ఆకాశం నుండి నాకు కలిగిన దర్శనము అనడానికి ఒక ఉదాహరణ. ఇప్పట్లో ఉన్న ఒక ఉదాహరణ మీ యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి చెప్తున్నాను. இப்போது இருக்கிற சூழ்நிலைகளை இதான் ஆண்டவருடைய அழைப்பு விடுத்தாரு. ஆண்டவர் சொன்னார், பூட்டான், நேபாள், சீனா தேசத்துக்கும் మంగోలియాக்கும் கொண்டு போக அந்த இடத்துலயும் కార్యங்கள் நடக்கணும். నాలుగవది దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చిందంటే ఫిల్ శాండర్స్ అనేసి ఒక దేవుని భక్తుడు, ఎవరో కూడా తెలియదు, ఆయన ముఖాన్ని నాకు దర్శనం చూపించాడు, పేరు చూపించాడు, ఆయన పుస్తకాలు, ఆయన రాసిన కొన్ని కార్యాలు చదువుకోమన్నాడు. ఆ కార్యాలు కూడా నేను చేయాలి. ஃபில் சாண்டர்ஸ் என்கிற ஒரு தேவனுடைய ஊழியர், அவர் யாருன்னு தெரியாது எனக்கு, தரிசனத்துல பார்த்தேன், ఇంటర్నెట్లో సెర్చ్ பண்ணா அவர் இருக்கிறாரு, அந்த పుస్తకంలో వాసిక சொன்னாరు. సో ఇలా అనేక కార్యాలు అన్నమాట. ఈ కార్యాలను మనం వచ్చి దేవుడు మనకి ఇస్తుంటే కూడా ఏమవుతుందంటే కొన్నిసార్లు మనము చేయకుండా ఆలస్యం అయిపోతూ ఉంటాం. ఇమీడియట్ ఒబీడియన్స్ ఈజ్ ద రియల్ ఒబీడియన్స్, డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్ అని కూడా చెప్తూ ఉంటారు. ఆలస్యము చేసి విధేయత చూపించడం అవిధేయతకు లెక్క అవుతుందంట. நாம் கீழ்ப்படுகிறது உடனடியாக கீழ்ப்பட்டால் தான் அதற்கு அது கீழ்ப்படிதல் என்று சொல்லலாம். ஆனால் தாமதித்து கீழ்ப்பட்டால் அது கீழ்ப்படிதல் கிடையாது. அது కీழ்పడియాదు இருக்கிறதுக்கு ఒప్పాగ இருக்கிறது. ప్రియులారా, ఈరోజు మన జీవితం చాలా త్వరగా గతించిపోతుంది అన్నమాట. మనం అనుకున్నట్లు మనం ఎక్కువ కాలము బ్రతుకుతాం, ఏదో సాధించబోతున్నాం అనేసి అందరూ పరిగెత్తుతున్నారు. அன்பானவர்களே, நாம் வாழுகிற நாட்கள் ரொம்ப அதிகமானது கிடையாது. எல்லாரும் நினைத்து கொண்டிருக்கிறாங்க, ஒரு நாள் இருக்க போறோம், ரொம்ப பெரிய కార్యங்கள்லாம் సాధిక పోறோం. నిజం చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే మన ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలం ఉంటే 80 ఏండ్లు అని కూడా కీర్తనకారుడు மோசே 90 கீர்த்தனలో చెప్పాడు. மோசே 90வது சங்கீதத்தில் சொல்லியிருக்கிற நம்மளுடைய ஆயுஷ் நாட்கள் 70 ஆண்டு, அதிக பலன் இருந்தால் 80 ஆண்டு என்று சொல்லியிருக்கிறார். ఈ దినములంతా కూడా ఎలా ఉంటుందంటే ఎప్పుడు సంతోషం కాదు, దుఃఖము, వేదన, బాధ, నింద, అవమానం అన్ని. స్త్రీకు పుట్టిన ప్రతి మానవునికి శ్రమే కలుగుతుందంటే ఎక్కువ సంతోషానికంటే. ஆண்டோடைய வசனம் சொல்லுகிறது, ஸ்திரீகளால பிறந்தவனுக்கு பாடுகள் தான் அதிகம், சந்தோஷத்தை விட பாடுகள், பிரச்சனைகள், கடன், இந்த பிரச்சனை, அந்த பிரச்சனை, குடும்ப பிரச்சனை, இதுதான் நிறைய லைஃப்ல பிரச்சனைகள் தான். சஞ்சலமும் தவிப்பும் தான் வாழ்க்கையில நிறைந்திருக்கிறது. మనం మౌనం ఉండిపోతే, ఇప్పుడు ఈ దినముల్లో మనం మౌనం ఉండిపోతే, ఈ దినముల్లో మనం అవిధేయతను చూపిస్తే, రేపటి దినమందు దేవుని మనస్సులో ఉన్న ఆ ప్రణాళికలను మనము పూర్తి చేయలేము. இந்த நாட்கள்ல நாம் மௌனமாக இருந்து விட்டால் ஆண்டவருடைய மனதில் இருக்கிற కార్యங்களை நாம் నిశ్చయமாக నెరవేర్చவே முடியாது. మనకు దేవుడు చూపించిన కార్యాలను మనం చేయాలంటే ప్రతిరోజు ఆ కార్యాన్ని చేయడానికి మనము కృషించాలి. ஆண்டவர் நமக்கு காட்டியிருக்கிற காரியங்களை நாம் செய்ய வேண்டும் என்றால் అనుదినமும் அந்த కార్యங்களுக்காக நாம் ప్రయాసపడணும். ఏంటో తెలుసా, దేవుని చిత్తాన్ని చేయలేక, దేవుడు ఇచ్చిన అటువంటి ఉన్నతమైన పిలుపును చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మనకు కొన్ని పర్సనల్ అంబిషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఆ పర్సనల్ అంబిషన్స్ దేవుని అంబిషన్స్ கிளாஷ் అవుతుంది. இப்போ ஆண்டவருடைய சித்தத்தை செய்ய முடியாம போகிறதுக்கு காரணம் என்னவென்றால், நமக்கு தனிப்பட்ட வாழ்க்கையில நமக்கு ஒரு சித்தம் இருக்கு, நமக்கு ஒரு ஆசை இருக்கு, நான் இப்படி எல்லாம் இருக்கணும், அப்படி எல்லாம் இருக்கணும். దేవునుடைய ఆశ వేరే, நம்மளுடைய ఆశ వేరే. அதனால்தான் நமக்கு ஒரு அதை செய்ய முடியாமல் పోగుது. మనం అనుకునేది ఏంటి, మంచిగా సంపాదించుకోవాలి, మంచి కుటుంబం ఉంచుకోవాలి, హ్యాపీగా బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇవన్నీ మంచివే అన్నమాట. ఈ బాధ్యతలు, ఈ యొక్క ఆశలను మనం నెరవేర్చడానికి పరిగెత్తి ఆయుష్కాలం అయిపోతుంది. ఎందరో అండి దేవుని పిలుపును పొందిన వారు, వాళ్ళు చేయలేదు. యేసుక్రీస్తుని ఏమార్చారు. దేవుడిని ఏమార్చేవారు ఉన్నారంటే అవునండి, ఉన్నారు, మస్తుగా ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. ஆண்டவரை அநேகர் ஏமாற்றி இருக்காங்க. அவங்க சொல்லுவாங்க, தேவனுடைய அழைப்புக்கு கீழ்ப்படியாமல் இருந்து వయదాయిடுச்சு, அவங்களுடைய ఆశயை செஞ்சு முடிக்க వయసాయిடுச்சு. ఒక చిన్న మాట చివరిగా, ఒక మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుంది చూద్దాం. ஒரு கடைசியா ஒரு మనిషినుடைய வாழ்க்கை எப்படி இருக்கும் பார்க்கலாம். పుట్టి ఎదిగిన వెంటనే చదువుకోవాలనుకుంటాడు. చదువుకున్న తర్వాత పని సంపాదించుకోవాలి. పనులు సంపాదించుకున్న తర్వాత కొంచెము మన స్థాయికి వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలి.
వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు కనాలి. పిల్లలు కన్న తర్వాత వారిని చదివించాలి. వారిని చదివించి పెద్ద చేశాక వారికి పెళ్లి చేయాలి. వాళ్ళకి పెళ్లి చేసినాక వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి. ఇవన్నీ చేసే లోపల దేవుని చిత్తం చేయడానికి సమయం ఉండదు. అయిపోతుంది జీవితం. பாருங்க, ஒரு மனுஷனுடைய வாழ்க்கை வரலாறு எப்படி இருக்கு? பிறக்கிறான், படிக்கிறான், சம்பாதிக்கிறான், வேலையை சம்பாதிக்கிறான், திருமணம் செய்து கொள்கிறாங்க, அவங்களுக்கு பிள்ளைங்க பிறக்கிறாங்க, அந்த பிள்ளைங்களை பார்த்து வளர்த்து அவங்களுக்கு வேலைகளை வாங்கி கொடுத்து திருமணம் செய்து அவங்களுடைய பிள்ளைகளை பார்த்து கொள்ளவே அவங்களுடைய வாழ்க்கை 70 ஆண்டு முடிந்து போகும். ఈ టైంను ఉపయోగించుకొని చాలా జ్ఞానవంతులు ఏం చేస్తారంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ దేవుని చిత్తాన్ని చేయడానికి కూడా ప్రాముఖ్యతనిస్తారు. అటువంటి వారు చిత్తాన్ని చేసేస్తారు. లేకపోతే ఇవన్నీ చేసిన తరువాత నేను చేస్తాను అనుకుంటా చూడండి, అదే పొరపాటు. ఏది మరలా చేద్దాము, ఇవి ఎంత పూర్తయితే జీవితంలో ఏ బాధ్యతలు పూర్తి కావు, వస్తూ ఉంటాయి. ఇది చేయాలి, అది చేయాలి, అంతే. பாருங்க, வாழ்க்கையில வந்து நம்ம நினைப்போம், ஓகே எனக்கு ஒரு வேலை கிடைச்சிருச்சுன்னா அதுக்கப்புறம் ஆண்டுகிட்ட வர்றேன், இல்ல எனக்கு என்னுடைய பையனுக்கு கல்யாணம் பண்ணிட்டு நான் வர்றேன். அப்படிலாம் யோசிச்சா வரவே முடியாது. అதையும் செய்ய வேண்டும், ఇదయం செய்ய வேண்டும். మన పర్సనల్ లైఫ్ లో దేవుడు ఇచ్చిన బాధ్యత, అదొక పని అయి ఉండొచ్చు, కుటుంబం అయి ఉండొచ్చు, పిల్లల్ని పెంచడం అయి ఉండొచ్చు, వారిని మంచి స్థాయిలో నడిపించడం, వాటిని చేస్తూ దేవుని పనిని చేయడానికి కూడా మనము ముందడుగు వేసినప్పుడే అన్ని సైమల్టేనియస్ నడుస్తూ ఉంటేనే మనం దేవుని పని చేయగలం. దాన్ని తప్పితే నేను రిటైర్మెంట్ అయ్యాక సేవ చేస్తానంటే చేయలేరు. బలం ఉండదు. సమయం ఉంటుంది కానీ లేచి నిలబడడానికి బలం ఉండదు. హల్లెలూయా. நான் சிலர் சொல்லுவாங்க, நான் ரிட்டையர்மெண்ட் ஆயிட்டேன்னா அப்போ ஆண்டுக்காக ஊழியம் செய்வேன். அந்த நேரத்துல அவங்களுக்கு శక్తి இருக்காது. చివరిగా నేను కాలేజీలో పనిచేస్తున్న సమయంలో నా యొక్క ఒక స్టూడెంట్ ఉన్నాడు అనమాట. అబ్బాయి పేరు వచ్చి యాలన్ అనేసి. అప్పుడు 2013, 14 ఆ సంవత్సరాల్లో పనిచేస్తున్న కాలేజీలో అప్పుడు స్టూడెంట్ యాలన్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. అబ్బాయి వచ్చి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, మెథడిస్ట్ కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయి. நான் 2013, 14 அந்த ஆண்டுகள்ல ஒரு காலேஜ்ல ஒர்க் பண்ணிட்டு இருந்தேன் ஃபேக்கல்ட்டியா. அப்போ ஒரு ஸ்டூடெண்ட் இருந்தான். அந்த ஸ்டூடெண்ட் பேர் ஆலன். அவன் வந்து ஒரு మెథడిస్ట్ సభకి చెందినవన్. అబ్బాయి ప్రత్యేకమైన క్లాసెస్ తీసుకోవాలి అనేసి నా దగ్గరకు వచ్చి నేర్చుకునేవాడు అనమాట. அந்த பையன் என்ன செய்வான்னா, எனக்கு வந்து స్పెషల్ క్లాసెస్ சொல்லிக் கொடுங்கండి என்கிட்ட வந்து కట్టుకొள்వాడు. అబ్బాయికి పొగ తాగే అలవాటు ఉన్నింది. ఎప్పుడు నోట్లో ఈ పాన్ పరాక్స్ అలా ఎక్కువ టొబాకో చ్యూయింగ్ చేస్తూ ఉంటాడు. ఉత్తరప్రదేశ్ కి చెందిన వ్యక్తి. அந்த பையன் வந்து உத்தரப்பிரதேஷ் என்கிற அந்த மாநிலத்துக்கு சேர்ந்த அந்த நபர். நிறைய வந்து இந்த టొబాకో చ్యూయింగ్ எல்லாம் அதிகமா பண்ணுவாங்க, స్మోకింగ్ பண்ணுவாங்க. అప్పట్లో నేను చెప్పేవాడును, యాలన్ నువ్వు వచ్చి మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు యొద్దకు వచ్చేయాలి, ఇవన్నీ పాపము, చనిపోతే నరకానికి వెళ్ళిపోతావురా, వద్దు అంటే నవ్వేవాడు. సార్ నాకు చాలా టైం ఉంది సార్, నాకు ఇప్పుడే 19, 20 అవుతుంది, ఇంకా 60, 70 ఏళ్ళు ఉంది, చూద్దాంలే. అప్పుడు మీలాగా నేను మారుతాను. ఎప్పుడు అంతా అయినాక, నా జీవితం అంతా అయినాక ఒక 60, 65 ఏళ్ళు ఉంటే నేను ఎప్పుడు కూర్చొని దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటానని నవ్వుకునేవాడు అనమాట. நான் உங்ககிட்ட சொல்லுவேன், ஆலன் உன்னுடைய குடிப்பழக்கத்தையும் இந்த பான் பராக் எல்லாத்தையும் விட்டுவிடு, இயேசு கிறிஸ்துவ கிட்ட வா, உன்னுடைய வாழ்க்கையை சரிப்படுத்திக்கோ என்று சொன்னப்போ அவன் சிரிச்சுட்டு சொல்லுவான், சார் நான் வந்து எல்லாமே முடிச்சுட்டு, வேலையெல்லாம் முடிச்சுட்டு, படிச்சு முடிச்சு, திருமணத்தை முடிச்சு, பிள்ளைங்க எல்லாம் பெத்து கடைசியில 60 வயசு ஆகுது பாரு, அப்போ உன் மாதிரி எப்பவுமே நான் బైబిల్ వెచ్చుకిట్టు పడుచుకిట్టు இருப்பேன். పలుమార్లు నేను చెప్పాను, అలా కాదు యాలన్, జీవితం ఎప్పుడు ఉంటుంది, బుడగ వంటిది, ఈ రోజు ఉంటుంది, రేపు పొద్దున ఉండదు, కనుక నువ్వు మారు మనసు పొందంటే వినలేదు. நான் சொல்லுவேன், அப்படி கிடையாது, உன்னுடைய வாழ்க்கை எப்ப வேணாலும், யாருடைய வாழ்க்கை எப்ப வேணாலும் அழிந்து போகலாம், தேவனுடைய அழைப்புக்கு நீ ஒப்புக்கொடு என்று சொல்லுவேன். அவன் கேட்கவே இல்லை. పోయిన సంవత్సరంలో ఒకరు వచ్చి నాకు మెసేజ్ పెట్టారన్నమాట. వాళ్ళ స్టూడెంట్స్ లో ఇంకొక ఫెలో స్టూడెంట్ యాలన్ చనిపోయాడు. జస్ట్ 31 years old, 31 years old చనిపోయాడు. ఎలా చనిపోయాడు అని అడిగినప్పుడు, బాగా తాగుడు అలవాటు పడిపోయాడు, పని చేయలేదు, ఇంట్లో ప్రతిరోజు వారిని హింసిస్తూ తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్లి ఫుల్ తాగేది, రాత్రి పగలు తాగి లివర్ పాడు చేసుకొని చివరికి కోమా స్థితికి వెళ్ళిపోయి వారం రోజు హాస్పిటల్ అడ్మిట్ అయి చివరిగా చనిపోయాడు.
వాడు అనుకున్నాడు, నేను వివాహం చేసుకుంటాను, నాకు పిల్లలు పుడతారు, వాళ్ళందరినీ నేను ఇల్లు కట్టుకొని సంపాదించుకున్న తరువాత నా ఆత్మను కాపాడుకుంటాను 60 ఏండ్లు అనుకున్నాడు. కానీ పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, కుటుంబం లేదు, తల్లిదండ్రులు లేరు, అనాథైపోయాడు, చనిపోయాడు. ఈరోజు మట్టికి మట్టిగా మారిపోయి నరకానికి సాతాను ఆత్మను తీసుకెళ్ళిపోయాడండి. నా కంటి ముందు చూశాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, భయం అనిపించింది. చెప్పిన మాటలు ఎంత వాస్తవంగా వాని జీవితంలో ఫలించింది కదా. ఎన్నిసార్లు దేవుడు కొట్టుకున్నాడు, రే వచ్చేసేయ్ నా దగ్గరకు రా అన్నాడు. దేవుని దగ్గర వచ్చుంటే జీవితం ఉండేది, ఇంకా ఆయుష్కాలం పొడిగేది, ఈ అలవాట్లంతా బయటికి వెళ్ళిపోయేది. కానీ ఈరోజు ఆత్మను పోగొట్టుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక పెద్ద అబ్బాయిని కోల్పోయారండి. ఇది పాపం చేసేది. దేవుని పిలుపుకు విధేయత చూపించకపోతే జరిగే కార్యాలు ఇటు ఉంటాయి. அந்த வாலிப சகோதரன் என்கிற அந்த அந்த ஆலன் குடி பழக்கத்துக்கு அடிமையாகி நிறைய குடித்து அவனுடைய லிவர் கெட்டு போய் போன வருடம் இறந்து போனான் என்கிற செய்தி அந்த போட்டோல எனக்கு வந்தது. பார்த்த உடனே ரொம்பவும் துக்கம் அடைந்தேன். எத்தனை முறை ஆண்டவர் கூப்பிட்டார், வந்து விடு, என்னண்டே வா. அவன் கேட்கவில்லை. కడసిల அந்த పాపం அவனை మరణத்துக்கு கொண்டு పోనది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా దేవుడిచ్చిన పిలుపును మనం చేయకపోతే మనకు కలిగే నష్టము చాలా గొప్పది. ஆண்டவர் கொடுத்த அழைப்பை நாம் செய்யாவிட்டால் நமக்கு நம்மளுடைய வாழ்க்கையில வருகிற துன்பங்கள் அதிகமாக இருக்கும். దేవుని చిత్తం చేయకపోతే మీరు అన్ని సాధించినా కూడా మీ జీవితంలో ఒక నిండుగా నేను సాధించాను అన్న ఒక మనసు రాదనమాట. ஆண்டவருடைய சித்தத்தை செய்யா காட்டி ஆண்டவருடைய அழைப்பை செய்யாவிட்டால் எதை செய்தாலும் உங்களுடைய வாழ்க்கையில திருப்தி వరాదు. చివరిగా ఒక రోజు మనం సంతోషంగా చనిపోవాలంటే ఆ పిలుపుకు మనం విధేయత చూపిస్తేనే మన ఆత్మ సంతోషంగా బయటికి వెళ్తుంది. లేకపోతే చాలా బాధపడుతూ దేవుని కోసం నేను అసలు ఏం చేయలేదే, జీవితం గడిచిపోయిన ఆ చిరాకుతో చనిపోవాల్సిన ఒక పరిస్థితి కలుగుతుంది. అటువంటి చావు ఏ క్రైస్తవునికి ఏ క్రైస్తవురాలకు కలగకూడదు. ஆண்டவருடைய பரம அழைப்பை நாம் செய்து முடித்து விட்டால் நாம் மறிக்கும் போது மிகவும் சந்தோஷமாக நம்மளுடைய ஆத்மா நம்மளுடைய சரீரத்தை விட்டு விலகி போகும். அப்படி செய்யாவிட்டால் அந்த மரண படுக்கையில ஒரு வேதனை வரும் பாருங்க, ஒரு ரிக்ரெட் என்று சொல்லுவோம். ரிக்ரெட் என்றால் ஐயோ இப்படி செய்திருக்கலாமே, இப்படி பண்ணி இருக்கலாமே என்கிற அந்த ரிக்ரெட் வந்து நம்மளுடைய ஆவி ரொம்ப దుఃఖத்தோடு வெளியில పోகும். చాలా పెద్ద సేవకుడు బిలీ గ్రాహం గారు చివరిగా ఆయన చివరి గడియల్లో ఆయన 99, 97 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారు, మీ జీవితంలో ఏమైనా రిగ్రెట్ ఉందా అంటే అవును ఉందన్నాడు. ఏం రిగ్రెట్ అని అడిగినప్పుడు, నేను ఎక్కువ సమయము ట్రావెల్స్ లో కూటాలు పెట్టడంలో వెళ్ళిపోయాను. కానీ మరలా దేవుడు నాకు ఒకసారి జీవితం ఇస్తే ఆ కూటాలు పెట్టడం క్యాన్సిల్ చేసి యేసయ్య పాదంలో ఎక్కువ కూర్చొని ఆయనతో మాట్లాడుకోవాలనుకుంటున్నాను, అది మిస్ చేశాను అని కూడా ఆయన వ్యక్తపరిచాడు అనమాట. உலகத்திலே ஒரு பிரபலமான ஒரு சுவிசேஷகர் பில்லி கிரஹாம் அவருடைய வாழ்க்கையில என்ன சொன்னார் என்றால், நான் ஒரு விஷயத்துக்காக துக்கப்படுகிறேன் வாழ்க்கையின் கடைசி நேரத்துல. எனக்கு ஆண்டவர் மறுபடியும் ஒரு வாழ்க்கை கொடுத்தால் அதிகமான கூட்டங்களையும் அதிகமான இடங்கள்ல பிரயாணம் செய்து என்னுடைய நேரத்தை செலவிட்டு விட்டேன். அதுவும் இல்லாமல் இயேசுவின் பாதத்தில் உட்கார்ந்து கொண்டு அவரோட பேச, அவரோட என்னுடைய வாழ்க்கையை கழிக்கதான் ఆశపడుகிறேன். அதுதான் என்னுடைய வாழ்க்கையில మిస్ பண்ணிட்டேன் என்று நினைத்தார். ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా మనకు ఇవ్వబడిన దేవుని పిలుపుకు మనం విధేయత కలిగిన వారిగా వెంటనే అబ్రహాము వలె విధేయతను చూపించి సున్నతి చేయమంటే అబ్రహాము ఆ రోజు ఈవినింగ్, ఆ రోజు పొద్దున మాట్లాడితే సాయంత్రం కల్లా సున్నతి చేసుకొచ్చేసాడు అతనికి ఇష్మాయేలుకు. ஆண்டவர் அபிரகாமோடு பேசினார். இன்றைக்கு இப்பொழுது நீ வந்து இந்த விருத்த சேதனம் பண்ணினா அன்றைக்கே செய்தார். యోసేపుతో దేవుడు మాట్లాడాడు, ఈ అబ్బాయిని తీసుకొని కొత్త నిబంధనలో తల్లిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళు అంటే ఆ రాత్రి ఆ మరియమ్మను యేసుక్రీస్తు ప్రభువును తీసుకొని ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. யோசேப்போடு ஆண்டவர் பேசினார் புதிய ஏற்பாட்டுல, நீ மரியாளியும் இந்த குழந்தையும் கொண்டு நீ ఎగిప్తుకు పో என்றால் அந்த இரவு நேரத்திலே அவர் పుறப்பட்டு ఎగిప్తుకు పోనారు. అటువంటి విధేయతను దేవుడు మీకు నాకు మన అందరికి ఇచ్చునుగాక. మన జీవితాలు చాలా ఆనందమయంగా సంతోషకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా కూడా மாறிப்போతుంది. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. இப்படிப்பட்ட ஒரு வாழ்க்கையை நாம் வாழ்ந்து அப்படிப்பட்ட ஒரு கீழ்ப்படிதல் நமக்குள்ள வரும்போது நம்மளுடைய வாழ்க்கை பிறருக்கு ஆசீர்வாதமாக, பிறருடைய வாழ்க்கையில சந்தோஷத்தை கொண்டு வருகிறதாக நம்மை கர்த்தர் மாற்றி விடுவாராக. ஆமேன், ஆமேன்.